మోషేని వాడుకోవటానికి అహం అడ్డుపడింది. అందుకే 40 ఏళ్ళు దాన్ని విరగొట్టి ఖాళీ పాత్రను చేసి చివరికి మోషేని దీనుణ్ణి చేసి నా వల్ల కాదు నాయనా అన్న స్థితికి తీసుకొచ్చి, ఎప్పుడైతే నా వల్ల కాదు అని తన అయోగ్యతను ప్రకటించాడో అప్పుడు అన్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు అర్థమైపోయిందిగా నువ్వేం చేయలేవని, నీ దగ్గర ఏం లేదని. ఆనాడేమో నేను వద్దన్నా పరిగెత్తావు, ఇప్పుడు పొమ్మన్నా పోవట్లేదు. అంటే నీ అయోగ్యత, నీ అనర్హత, నీ బలహీనత, నీ చేతగానితనం, నీ అసమర్థత నీకు అర్థమైంది. నేను ఎవరినైనా వాడుకోవాలనుకుంటే వానికి ముందు ఇది అర్థమై ఉండాలి. నేను ఎవరినైనా వాడుకోవాలంటే, నేను ఎవరిని వాడుకోవాలనుకున్నానో సదరు వ్యక్తికి ఈ విషయాలు అర్థమై ఉండాలి. అప్పుడే నేను వాడుకుంటా. నేను కూడా కొంచెం పర్వాలేదు, నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది, నేను కూడా కొంచెం పరిశుద్ధుడే, నేను కూడా కొంచెం నీతి కల్లోనే, నేను కూడా కొంచెం పర్వాలేదు అని కాదు. తానెంత బలహీనుడో, అయోగ్యుడో, అపాత్రుడో, అనర్హుడో, బలహీనుడో ఎవడు గుర్తిస్తాడో వానిని వాడుకుంటాను నేను. స్త్రీ అయినా పురుషుడైనా వీటిని గుర్తించిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. వీటిని గుర్తించకపోతే దేవుడు వాడుకోలేడు. ఎందుకంటే వీళ్ళ అహంతో విర్రవీగుతారు, దెబ్బతింటారు. ఒకవేళ దేవుడు నన్ను వాడుకోవాలి, దేవా నన్ను వాడుకోనైనా వాడుకో అని ప్రార్థన చేస్తుంటారు కదా కొంతమంది. చిత్రం ఏందో, మీలో కొంతమంది ఈ విధమైన ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు మీకు అగచాట్లు స్టార్ట్ అయినాయి. దేవా నన్ను నీ కొరకు వాడుకో అని నువ్వు ప్రార్థన చేయకముందు నీకే గొడవ లేదు. నేను చెప్పిన దాన్ని కొంచెం ఆలోచించి చూడండి, నిజమో కాదో మీకే అర్థమైంది. దేవా నన్ను నీ కొరకు వాడుకోయ్యా, నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా, 10 మంది రక్షణ కొరకు నన్ను వాడుకోయ్యా, అనేకులకు దీపంగా నన్ను వెలిగించయ్యా, అనేకులకు ఆశీర్వాద కారణంగా నన్ను చేయయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడు నీకు స్టార్ట్ అయింది అగచాట్ల పర్వం. ఇబ్బందుల కొలిమి స్టార్ట్ అయింది, శ్రమల కొలిమి స్టార్ట్ అయింది, నిందల పర్వం స్టార్ట్ అయింది, వ్యతిరేకతలు స్టార్ట్ అయినాయి, శోధనలు స్టార్ట్ అయినాయి, అన్నీ వచ్చినాయి. అన్నీ కావని కొన్నైనా వచ్చి ఉంటాయి. నీకు ఆశ్చర్యం, వాడుకోమంటే ఈ బాధలేందని. అంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి ముందు అర్హమైన పాత్రగా తీర్చిదిద్దుకుంటాడు. అర్హమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దే ప్రక్రియలో ముందు దేవుడు చేసే పని ఏంటంటే, నిన్ను ఆయన పనికి వాడబడకుండా అడ్డగించే అహాన్ని నాశనం చేయటమే ముందు దేవుడు చేసే పని. నీలో ఆ నేను అనే స్వయాన్ని, అహాన్ని విరగొట్టడానికి దేవుడు రకరకాల పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి ఆయన అనుకున్న దాన్ని నీలో సాధిస్తాడు. ఆ సాధించే ప్రక్రియలో రకరకాల పరిస్థితుల్ని, నీకు ఊహించని పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించి సరిచేస్తాడు. ఆ పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు ఆ సెగ తట్టుకోలేక, ఆ కొలిమి తట్టుకోలేక నువ్వు అడుగుతావు, దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ శోధనలు నువ్వు అంటే, దేవుడు అంటాడు, నువ్వేగా ప్రార్థన చేసావు రోజు, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో అని. వాడుకుందామని. వాడుకోమంటే వాడుకో నాయనా, నన్ను ఆడుకుంటున్నావేంది దేవా? నువ్వు వాడుకోవాలని ప్రార్థన చేశా కానీ నువ్వు నాతో ఆడుకుంటున్నావేంది తండ్రి? అసలు ఏంది తండ్రి నా పరిస్థితి, ఏంది తండ్రి? ఆడుకోవట్లేదు తల్లి, ఆడుకోవట్లేదు నాన్న. వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నీలో నేనుండి పని చేయడానికి అడ్డగించే అహాన్ని విరగొడుతున్నాను. ఎందుకంటే నువ్వు నా కార్యాన్ని నెరవేర్చాలంటే నా కృప నీకు కావాలి. ఆ కృప నీకు దొరకాలంటే అది అహంకారం ఉంటే దొరకదు, దీనులకు దొరికింది. ఎవరికి దొరికింది? ఎందుకంటే నేను అహంకారులను ఎదిరిస్తాను, దీనులకు కృప చూపుతాను. నువ్వేమో వాడుకో 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 అని ప్రార్థన చేస్తావు. నీలోనేమో రకరకాల విషయాలను బట్టి అహం ఉంది, దాని అంతా విరగొట్టాలి, బోల్డంత పని పెట్టుకున్నా ఇప్పుడు నీ మీద. కాబట్టి నువ్వు నిమ్మళంగా ఉండు, నేను సరిచేసి వాడుకుంటాను. ఆ సరిచేసే ప్రక్రియ మోషే జీవితంలో మనం చూసాం. చివరికి ఒకప్పుడు పరిగెత్తినోడు ఇప్పుడు పొమ్మన్న ఓటల్లా.
ఇది నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మీకు దొరికింది. ఇంటికి పోయినా చూసుకోవచ్చు, మీకు తెలియని స్టోరీయా. ఇక్కడ మోషే విషయంలో స్వయాన్ని విర్రగొట్టడానికి 40 ఏళ్ల కాలం తీసుకున్నాడు, విర్రగొట్టాడు. ఈ 40 ఏళ్ల ట్రైనింగ్కి మళ్ళీ 40 ఏళ్ల ఆయుష్కాలం పొడిగించి మొత్తం మీద మోషేని 40 ఏళ్ళు బలంగా వాడుకున్నాడు దేవుడు. వాడుకున్నాడు. వాడకానికి ముందు అహాన్ని విర్రగొట్టడం అనేది చేశాడు. కాబట్టి అధికారాన్ని బట్టి వచ్చిన హమాను నాశనం చేసింది. బలాన్ని, జ్ఞానాన్ని, విద్యలను, నేర్పుని, మాటల నేర్పుని బట్టి వచ్చిన అహాన్ని మోషేలో విర్రగొట్టి దేవుడు మోషేని వాడుకున్నాడు. సో అహము మనల్ని నాశనం చేస్తుంది. అహము దేవుడు మనల్ని వాడుకోవడానికి అడ్డుపడుతుంది, వాడుకోకుండా అడ్డుపడుతుంది. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఇది విరగాలి. ఇది విరగాలంటే మనంతటా మనం అహాన్ని విరగొట్టుకోవడం మనకు చేత కాదు. అందుకే దేవుడే పూనుకొని కొన్ని పనులు చేపిస్తాడు, కొన్ని అనుమతిస్తాడు. కొంతమందికి అసలు తమలో అహం ఉందన్న సంగతి తెలియదు. కొంతమందికి అసలు తమలో అహం ఉందన్న సంగతి తెలియదు. వాళ్ళకు ఏం ఫీలింగ్ ఉంటుందో తెలుసా? నేను చాలా దీనుణ్ణి, నేను చాలా దీనురాల్ని అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. విచిత్రం ఏంటంటే నేను చాలా దీనుణ్ణి, నేను చాలా దీనురాల్ని అనుకోవటం కూడా అహమే. పోయి బాబు ఎటు కూడా అనుకోకూడదా? మరి అది అహమే. ఈ డైలాగ్ మళ్ళీ మనలో ఉంచుకోవడంగా జనంతో కూడా మాట్లాడదు. ఏమండి నేను వాళ్ళలాగా వీళ్ళలాగా మిడిసిపడినండి, నాకు చాలా దీన మనసు అండి, చాలా తగ్గింపు అంటే అర్థమైంది. ఈ మాట చెప్తూనే ఏం ప్రదర్శిస్తున్నాడు? దీన మనస్సును గూర్చిన అహం. స్తోత్రం. అంత సున్నితంగా ఉంటుంది మరి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా? నాలో అసలు ఏ అహం లేదన్నా, నేను చాలా దీనురాల్ని, దీనుని అన్నోళ్ళు చేతులు ఎత్తాను. అబ్బా, గ్రాండ్ సక్సెస్. క్లియర్గా అర్థమైంది మీకు నేను చెప్పింది. లేదన్నా, ఎంత కాదన్నా ఏదో ఒక పాయింట్లో నాకు ఉందన్నా, ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవకులు ఏమంటారు? ఉందా? అది ఉంటుంది. అస్సలు లేకపోవటానికి మనం ఏమన్నా ఆదాం రక్తం కాదా? ఇది మంది ఒరిజినల్ ఆదాం బ్లడ్ మంది. మనకు లేకపోతే ఎవరు ఉంటుంది? అందరికీ ఉంటుంది. మనల్ని నాశనం చేసేది ఏది? కాబట్టి అధికారాన్ని బట్టైనా, ధనాన్ని బట్టైనా, జ్ఞానాన్ని బట్టైనా, అందాన్ని బట్టైనా, బలాన్ని బట్టైనా, కులాన్ని బట్టైనా. కొంతమందికి కులం విషయంలో ఏం గర్వమో గర్వం. అది మళ్ళా అబద్ధం. అది మళ్ళా అబద్ధం. కులం నిజంగా మానవ కపోల కల్పితమని దాన్ని పట్టుకొని ఒకడు ఏం విర్రవీగుతున్నాడో నాయన. మళ్ళీ ఇంతసేటు విర్రవీగేవాడు బొందలగడ్డలో పోతే ఏ పుర్రి ఏ కులందో ఎవడు చెప్పలేడు. పుర్రెల మీద ఏమన్నా రాసి ఉంటుందా? మేము ఫలానా ఆసు పీస్ అని ఏముండదుగా. కులాన్ని బట్టి గర్వం. కొంతమంది తగులుతారు నాకు. వాళ్ళు టచ్ అయ్యారంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆ క్యాస్ట్ పేరు తెస్తారు నా దగ్గర. తేనంత వరకు ఒక రెస్పెక్ట్ తెచ్చినాక నేను జంపాడు నుంచి ఇక గజ్జోళ్ళని చూసినట్టు ఫీల్ అవుతాను నేను. గజ్జి పెట్టినట్టు చూస్తే కొంచెం చేదలు పుట్టిద్ది, మనకు అట్టు పుట్టింది. కానీ వాళ్ళకి అది ఎక్స్పోజ్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు. అది కులాన్ని కూర్చున్న గర్వం. క్రీస్తు యేసునందున్న వాళ్ళకి దాన్ని గురించి కూడా ఉండకూడదు. ఎందుకంటే అది ఒక పచ్చి అబద్ధం. అది అబద్ధానికి జనకుడైన సైతాను కల్పితం. కాబట్టి దాన్ని మనం లక్ష్య పెట్టకూడదు, దానికి మనం ప్రయారిటీ ఇవ్వకూడదు. అర్థమైందా? ధనాన్ని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, దేనిని బట్టి కూడా మనకు అహము తగదు, అతిశయము తగదు. మన అతిశయం ఒక్కటే. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను, అంతే. క్రీస్తు యేసే మన అతిశయం. నా అది
మీకు తెలియని పాటే ఉంది కాదు కదా, తెలుసు కదా. కాబట్టి మన అతిశయం ప్రభువే. ఇక ఆయనకు మించి ఇక దేన్ని బట్టి కూడా మన అతిశయం ఉండవు. ఒకవేళ కలిగి ఉన్నావా దాన్ని ఖచ్చితంగా విరగొట్టే పని దేవుడు చేస్తాడు. కులాన్ని బట్టి నువ్వు విర్రవీగావంటే కులపోళ్ళి నిన్ను తూ అనేటట్టు చేస్తాడు. ఆ కులాన్ని బట్టి విడిచిపడవా. బలాన్ని బట్టి విర్రవీగావు అనుకో, నీ బలం ఏ పాటితో నీకు అర్థమయ్యేటట్టు ఓ మాయదారు రోగం వచ్చింది. ఆ మాయదారు రోగం నీకు వచ్చినప్పుడు ఇక నువ్వు ఎగిరిపడేది ఏమి ఉండదు. కూర్చున్నా లేచిన హల్లెలూయా 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 అనుకుంటా, స్తోత్రం 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 అనుకుంటా. అంతే. ధనాన్ని బట్టి విర్రవీగావనుకో, ఏదో గాలి దోలినట్టు తోలి అడ్రస్ లేకుండా పోయింది ఎంతసేపు.